నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. గురుగారు, ఈ ఉగాది నుంచి అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. తప్పకుండామ్మా. చాలాసార్లు చెప్తున్నాను, గోచార ఫలితాలు అనగానే మీరు చాలా బాలేవనగానే బాధపడకూడదు, బాగున్నాయని చెప్పగానే మీరు ఆనందపడకూడదు అన్న విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే జన్మజాతకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి దశ అంతర్దశల విధానాలు తీసుకొని, అంటే దశాంతర ఫలితాలు తెలుసుకొని మనం గోచార ఫలితాలు ఫాలో అయితే చాలా బలంగా ఉంటుంది. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉంది రాశి వారికి అంటే 14 ఆదాయంగా చెప్పబడుతోంది, ఖర్చు 11గా చెప్పబడుతోంది. మరి రాజపూజ్యం ఎంత ఉంది? 5 రాజపూజ్యం, 6 అవమానంగా చెప్పబడుతోంది. సో ఈ విధానం ప్రకారం చూసుకుంటే ధనుసు రాశి వారికి అటు అర్ధాష్టమ శని ప్రభావం ఒకటిను, ఇటు సప్తమంలో గురుడి యొక్క ప్రభావం కూడా ఉంటుందా అనేటువంటి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. సప్తమ గురుడు వీరికి యోగకారకుడు. ఎందుకంటే ధనుసు రాశ్యాధిపతి గురుడు కదా, గురుడు సప్తమంలో ఉంటూ తన రాశిని తను చూస్తున్నాడు. కాబట్టి ధనుసు రాశి వారికి మేలైనటువంటి ఫలితాలే కలిగాయి. అంటే ఈ సంవత్సరంలో కూడా మేలైన ఫలితాలే కలిగాయి, వారికి ఏమి నెగిటివ్ కలగలేదు. అదేమిటండి, చాలామంది నెగిటివ్ కూడా కలిగింది కదా, సంతానం లేరు కొంతమందికి, వివాహం కలదు కొంతమందికి. అంటే అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆ 2 ప్రభావాలే ఉన్నాయి. అంటే మెయిన్గా పెళ్ళి అనుకుంటాం కదండి. అంటే వివాహం అనేది ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నుంచే, అంటే ఈ విశ్వావనామ సంవత్సరంలోనే వీరికి గత ఫిబ్రవరి నుంచి అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. అంటే గత ఫిబ్రవరి నుంచే వీరికి మంచి ఫలితాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మార్చి మొదలవడమే వీరికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. వివాహ సంబంధ అనుకూలతలు బాగా ఉంటాయి. మరి రాజపూజ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎలా ఉంది? మరి కొద్దిగా అవమానం పాళ్ళు ఒక పాళ్ళు ఎక్కువ ఉంది కదా అన్నప్పటికీ కూడా వీరికి ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక వివాహ యోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి, పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ పాస్తులు కానీ వీరికి పొందుకునే అవకాశం ఉంటుంది. అప్పుల బాధల నుంచి ఈ సంవత్సరంలో ఈ రాశి వారు విముక్తులు అవ్వడం ఖాయం. కొత్త ప్రాజెక్టులు అవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉండడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడవచ్చు. అలాగే వివాహ నిశ్చితాముల లాభాలు ఎలాగ ఉన్నాయి, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం ఉంది. సో మరి జూన్ నుంచి వీరికి అష్టమ గురుడు ఉన్నాడు కదా, మరి మీరు చెప్తున్నారు కదా జూన్ నుంచి అంటే జూన్ టు అక్టోబరు నరక బాధలని వీరికి ఎలా ఉంటాయి తెలిసిపోతుంది. నరక బాధ ఎలా ఉంటుంది? నరక బాధలే ఉంటాయి వీరికి. ఎందుకు? అసలే అర్ధాష్టమ శని, అష్టమ గురుడు, 2 వైపుల నుంచి. ఇదివరకేమో తబలా ఉండేది, ఒకవైపు వాయింపు, ఇప్పుడు మధ్యలో అంటారు దాన్ని. అంటే 2 వైపుల వాయింపు ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఏ విషయం సరే మీరు అతి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తే తప్ప మీరు దాన్ని విజయం సాధించే అవకాశాలు కష్టం, చాలా కష్టం. ఇందాక ఒక పాళ్ళు అవమానం ఎక్కువ ఉంది కదా, ఆ ఒక్క పాళ్ళ అవమానం అనేది ఇక్కడ ఈ నెలలో జరుగుతుంది మీకు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మీకు తీవ్రమైనటువంటి విభేదాలు, అవమానాలు, కుటుంబ పరిస్థితుల కింద అవ్వడం, టెన్షన్ ఎక్కువ ఉండడం. మళ్ళీ ఇప్పుడు భయపడకండి, జన్మజాతకం కనుక బాగుందనుకో జన్మజాతక ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది గోచార ఫలితాలు. కాబట్టి మీకు ఆ 5 నెలలు కనుక జాగ్రత్త లేకపోతే చాలా కష్టం. 5 నెలల్లో కూడా కుజుడు బాగాలేదు వారికి, శుక్రుడు బాగాలేడు, ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి వీరికి బాగున్న 2 గ్రహాలు బాగున్నాయి. ఈ 2 టైంలలో శని అర్ధాష్టమంలో, గురుడు అష్టమంలో వారికి 2 గ్రహాలు బాగున్నాయి, రాహుకేతువులు. ఈ 2 వల్ల ఏమిటంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం, సోదరుల యొక్క సహకారం, స్నేహితుల సహకారం వీళ్ళు బాగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ సమయంలో అంటే బాధపడే నరక బాధల నుంచి విముక్తవడానికి, కొంత మిమ్మల్ని ఆదరించడానికి పనికొచ్చేది రాహుకేతువులు. ఆ రాహుకేతువుని కుటుంబ సభ్యులతో, అలాగే సోదరుల వల్ల, స్నేహితుల వల్ల మీకు కొన్ని ప్రయోజనాలు అంటే మీ అవసరాలు తీరడానికి వారు మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ తర్వాత ఏమైనప్పుడు ఆటోమేటిక్గా అన్ని మంచి పనులు అయిపోయినాయిగా. వ్యవసాయదారులు కూడా మంచి పంటలు ఉన్నాయి. అయితే ఈ టొమాటో, చామంతి పూలు, కలువ పూలు లాంటివి పండించే వారికి, ఉలవలు పండించే వారికి, అలాగే మినుములు పండించే వారికి, తైదలు, సజ్జలు, మొక్కజొన్న పండించే వారికి మాత్రం ఈ అక్టోబర్ వరకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చెప్తాను నేను. చాలా ఇబ్బందికర వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు మీరు. దెన్ తర్వాత మీకు మంచి పంట లాభం ఉంటుంది. రైతులకి మంచి పంటలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా కూడా ఆటోమొబైల్ అనుకోండి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో కూడా ఇటు జూన్ వరకు బాగుంది. ఆ తర్వాత
నవంబర్ నుంచి కూడా వీరికి మంచి వ్యాపార లాభం కూడా ఉంటుంది. గొప్ప ఈవెంట్స్ అవి అంటే స్వదేశంలో గొప్ప గొప్ప ఈవెంట్స్ బాగా ఉన్నాయి. విదేశాల కోసం వెంపర్లాడే ప్రయత్నం చేయకండి. అలాగే సైబర్ అరెస్ట్లు అని చెప్పేసి రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు వస్తాయని చెప్పేసి టెలిగ్రామ్లోంచి మీకు గ్రూప్గా క్రియేట్ చేసి మీకు 100 రూపాయలు పెట్టగానే 1000 రూపాయలు వచ్చినట్టు యాక్టింగ్ చేసి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేటువంటి యాప్స్ కొన్ని ఉంటాయి. అటువైపు వారికి వెళ్ళకపోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. లేదా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధం, వివాహం, సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? ఒకటి వివాహ యోగం ఇందాక అనుకున్నట్టుగా మార్చి నుంచే వీరికి వివాహ యోగం బ్రహ్మాండంగా ఉంది. సంతాన ప్రాప్తి కూడా నవంబర్ తర్వాత వీరికి సంతాన యోగం పొందుకునే అవకాశం, సంతానం వల్ల కూడా వీరికి మంచి ప్రయోజనవంతమైన గౌరవ మర్యాదలు పొందుకునేటువంటి అవకాశం, అంటే పిల్లల వల్ల వీరికి గౌరవం పెరుగుతుంది బాగా. అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతుంది చెప్పవచ్చు. అలాగే ఈ విడిపోదాం అనుకుంటే భార్యాభర్తల మధ్య పెద్దవాళ్ళు జోక్యం చేసుకుంటే తప్ప ఇద్దరు కలిసే అవకాశం కష్టం. అంటే అటు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉంటే విడిపోతాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళు కనుక వాళ్ళ మధ్యలో వెళ్ళకపోతే కష్టం. యాక్చువల్లీ నేను వెళ్ళొద్దంటాను. నేను ఇచ్చే సలహా ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవ అవుతున్నప్పుడు, కుటుంబ సభ్యులు గొడవ అవుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితిలో థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయొద్దు. కుటుంబంలో గొడవ ఉంది, తండ్రి తల్లి కొడుకు వీళ్ళకి గొడవ ఉంది, మీ నలుగురే పరిష్కరించుకోండి. ఎందుకంటే నలుగురి వరకు తప్పు చేశారు కదా, ఆ తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడండి, క్షమాపణ అడగండి. అంతే తప్ప మీరు అనవసరంగా దాన్ని రచ్చ తీసుకొచ్చి బయట నడిపిస్తా, నా మామ నడిపిస్తా, మా బాబాయ్ నడిపిస్తా అని చెప్తే వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎక్కువ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇప్పుడు ఆ పిల్లవాడికి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆ అమ్మాయికి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎవరికి వాళ్ళు మా వీళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారుగా. అనుకున్న తర్వాత మీ తప్పును ఎందుకు గ్రహిస్తారు వాళ్ళు? ఇద్దరు ఎవరికి తప్పు చేశారుగా, ఆ తప్పు మీ దగ్గర తెలుసుగా. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ అడగండి, మౌనంగా ఉండండి, దెన్ మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి అలా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళు జోక్యం చేసుకుంటేనే ఆ ఇద్దరికి సఖ్యత బాగుండే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. బట్ అటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఏం లేదు, అంటే విడిపోయేటువంటి అవకాశం లేదు. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే చాలా మంచిదని నా సలహా. విదేశాలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయవచ్చు. పరిహారాలు అంటారా, తప్పకుండా వీరు రామనామమే శరణ్యం. వీరికి శ్రీరామనామమే శరణ్యం. రాముల వారిని ఎలాగో దగ్గరలో రాముల వారి కళ్యాణం వస్తుంది, కళ్యాణంలో పాలు పంచుకోండి. వీలైతే భద్రాచలం వెళ్ళండి, ఇంకా వీలైతే అయోధ్యకు వెళ్ళండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి రామ అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవడానికి అవకాశం బలంగా ఉంటాయి. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి శుభయోగ. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.